వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. పడిపోయినటువంటి వారికి రక్షణానందం హృదయంలో ఉండదు ప్రియులారా. రక్షణ పొందిన వారికి హృదయంలో ఆనందం ఉంటుంది. నా తప్పులని దేవుని దగ్గర ఒప్పుకున్నాను, ఇప్పుడు నేను యేసయ్య బిడ్డను, బాప్తిసం పుచ్చుకున్నాను, రక్షణ పొందాను, దేవుని యొక్క రక్తాన్ని శరీరాన్ని పుచ్చుకుంటూ ఉన్నాను. ఈరోజు దేవుడు వస్తే దేవుని యొక్క రాజ్యంలో చేరటానికి గొప్ప హక్కును నేను సంపాదించాను అన్నట్టుగా హృదయంలో రక్షణానందం ఉంటా ఉన్నది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంట, మనం చదువుకున్న మాటలో భక్తుడైనటువంటి దావీదు బత్షెబాతో పాపం చేసి క్షమాపణ కోరిన తర్వాత ఇప్పుడు ఏమని కోరుకుంటున్నాడు చెప్పండి? నాతాను ప్రవక్త వచ్చి వెళ్ళిన తర్వాత ఏమని కోరుకుంటున్నాడు దేవుని దగ్గర? మారు మనసు పొందినప్పుడు నా హృదయం ఎంత నిబ్బరముగా, ఎంత ధైర్యముగా, ఎంత సంతోషంగా, ఎంత ఉల్లాసముగా ఉన్నదో ఆ ఆనందం నాకు అనుగ్రహించయ్యా, సమ్మతి గల మనస్సు నాకు కలుగ చేయము అంటున్నాడు. ఏం పర్వాలేదు, దేవునితో కావాలి కదా. తప్పు చేసిన తర్వాత మనకు సమ్మతి గల మనస్సు దేవునికి మనకు లేకుండా వెళ్ళిపోతుంది. అందుకని ఇప్పుడు దేవునికి మనకు సమ్మతి కుదరాలంటే మనం పశ్చాత్తాపడాలి. ఆ పశ్చాత్తాపం దేవునికి సమ్మతించాలి. ఓకే, నేను నిన్ను క్షమిస్తున్నానని దేవుడు సంతోషంగా ఒప్పుకునేటట్టుగా ఉండాలి. అందుకని భక్తుడైనటువంటి దావీదు దేవుని ఎదుట సమ్మతి గల మనస్సు నాకు అనుగ్రహించయ్యని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు, దేవా రక్షణ పొందినానన్న ఆనందం నా హృదయంలో లేదు, పాపాలు ఒప్పుకున్నానన్న ఆనందం నా హృదయంలో లేదు, నీ శరీరాన్ని నీ రక్తాన్ని పుచ్చుకున్నానన్న ఆనందం నా హృదయంలో లేదు, నీకు నాకు సమాధానమైంది, సమ్మతి గల మనస్సు కుదిరిందన్న ఆనందం కూడా నా హృదయంలో లేదయ్యా అని హృదయపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అప్పుడు దేవునికి మనకు సమ్మతి కుదిరిందా లేదన్న సంగతి దేవుడు మన మనస్సును కుదుటపరచి సమ్మతి గల మనస్సును దేవుడు మనకిస్తాడు. అప్పుడు ఈ పశ్చాత్తాప హృదయం మనకు వచ్చిన తర్వాత ఇంకెప్పుడు కూడా గర్వంతో కూడిన మాటలు, అహంకారంతో కూడిన మాటలు, అవివేకంతో కూడినటువంటి మాటలు మన నోట రాకుండా అన్నీ ఎలాంటి మాటలు వస్తాయి అని అంటే, దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, దేవా నీ కృప తప్ప ఇంకొకటి లేదయ్యా అనే మాట తప్ప వేరే మాట ఉండదు. ఈరోజు అన్నం తింటున్నానంటే నీ కృపే, ఆరోగ్యంగా ఉన్నానంటే నీ కృపే, నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు హ్యాపీగా ఉంటున్నామంటే నీ కృపేనయ్యా, ఇంక వేరొక దారి నాకు లేదయ్యా నువ్వు తప్ప అని దేవుని ఎదుట ఇట్టి శ్రేష్టమైనటువంటి తగ్గింపు ప్రార్థన చేయటానికి దేవుడు పడిపోయినటువంటి వ్యక్తులను లేపిన తర్వాత శ్రేష్టమైన మాటలు వారి నోట వస్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా, కరువు ఉన్నా సమృద్ధి ఉన్నా, రోగమున్నా సంపూర్ణ స్వస్థత ఉన్నా ఎప్పుడు మనం ఒకే రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆశీర్వదించే దేవుడు నీవే, గొప్ప చేయి దేవుడు కూడా నీవేనయ్యా అని హృదయపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు తప్పకుండా పొందుకుంటారు. స్వస్థపరచయ్యా, ఈ అప్పు తీర్చయ్యా, ఈ కరువు తీర్చయ్యా, ఈ నిందలు తీసేయి, ఈ గొడవలు తీసేయి, ఇవి కాదు నువ్వు ప్రార్థన చేసేవి. అన్నీ గెలిచిన వారి వలె నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రభువా ఈ గొడవ ఆపివేసినందుకు స్తోత్రాలు, నా రోగాన్ని తుడిచివేసినందుకు స్తోత్రాలు, నా సమస్య క్లియర్ చేసినందుకు స్తోత్రాలు, అప్పుల నుండి విడిపించినందుకు స్తోత్రాలు, ఇంటి పని ముగించినందుకు స్తోత్రాలు, ఎగ్జామ్లో కృపనిచ్చినందుకు స్తోత్రాలు, జాబ్ క్లియర్ చేసినందుకు స్తోత్రాలు, ప్రమోషన్ క్లియర్ చేసినందుకు స్తోత్రాలు. ఇలాగున పొందినట్లుగా మీరు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తారు. అప్పుడు నిశ్చయముగా దేవుడు మీ జీవితాల్లో వింత కార్యాలు చేసి ముగించేస్తాడు. అంతే.
దేవుడు సెలవిచ్చిన మాట తూచ తప్పకుండా నెరవేర్చబోతున్నాడు. మీరందరూ కూడా అట్టి విశ్వాసంతో సాగిపోతూ దేవుని సన్నిధిలో సాక్ష్యం పలకడానికి తీర్మానం చేసుకొని దేవుడు మిమ్మల్ని గెలిపించబోతూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల్ల చేసి దీవించి మెట్టుకు 30 60 100 ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.